పూర్తి వివరాలను ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు లైవ్లో. రాజమౌళి, ఇప్పుడు ఈ అరెస్ట్ని, షర్మిల అరెస్ట్ని మనం ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? దీపిక, మొత్తం మీద అయితే వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు షర్మిల ఈరోజు లోటస్ ప్యానల్ నుండి వెళ్ళి నేరుగా సిట్ అధికారుల వద్దకు చేరుతానని ముందే సంకేతం ఇచ్చారు. ఆ సంకేతాన్ని మొత్తం చేరవేసిన నేపథ్యంలోనే ఒక్కసారిగా పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఏదైతే లోటస్ ప్యానల్ వరకు షర్మిల ఇంటి వద్దకు మాత్రం పోలీసులు భారీ బందోబస్తులో వెళ్ళి, అంటే న్యూసెన్స్ కాకుండా చూడాలనే ఉద్దేశంతో పోలీసులు అక్కడ చేరుకోవడం జరిగింది. అక్కడ నుండి నేరుగా షర్మిల అక్కడ నేరుగా సిట్ కార్యాలయానికి నేను వెళ్తాను, ఖచ్చితంగా సిట్ అధికారుల దగ్గర నా వాదనలు వినిపిస్తాను, దాని వరకు నేను రిప్రజెంటేషన్ ఇస్తాను అంటూ కూడా ఆమె గగ్గోలు పెట్టారు. కానీ ఇక్కడ వినలేదు. ఎందుకంటే బయటికి మీరు వెళ్తే పాదయాత్ర రూపంగా వెళ్ళినా లేదంటే బండి రూపంగా వెళ్ళినా కానీ గందరగోళం సృష్టిస్తారో అది అవసరం లేదు అంటూ కూడా పోలీసులు వారి ఇంట్లోనే బంధించారు. ఇదే నేపథ్యంలో నేను ఒక మహిళపై మహిళా పోలీసులు తప్ప మగ పోలీసులు ఎలా, అంటే పురుష పోలీసులు ఎలా నా మీద పట్టుకుంటారు, నన్ను ఎలా తాకుతారు అంటూ కూడా తను విరుచుకుపడ్డారు. అదే విషయంలో ఒక కానిస్టేబుల్ కూడా కొట్టినట్టుగా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలోనే వారు కేసు కూడా పెట్టడం జరిగింది. ఆమెను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళడం కూడా జరిగింది. అయితే సిట్ అధికారుల వద్దకు వెళ్ళి వినతి పత్రం ఇవ్వడానికి కూడా నాకు లేదా, నేను ఒక నైతిక విలువలు కలిగిన వ్యక్తిని, ఒక వ్యక్తిగా నన్ను ఎందుకు పోనివ్వట్లేదు అంటూ కూడా కేసు దర్యాప్తు, ఏదైతే టీఎస్పీఎస్సీ కేసుకు సంబంధించి పేపర్ లీకేజ్ వ్యవహారం సంబంధించి సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో దర్యాప్తు చేస్తున్న అధికారులకు తన వద్ద ఉన్న సమాచారమే కావచ్చు, ఎలా జరిగిందనే కోణంలో కావచ్చు తను ఇవ్వడానికి వెళ్తున్నాను, కానీ నన్ను కావాలని ఆపుతున్నారు పోలీసులు. ఎందుకు ఆపుతున్నారు? నా ఇంటి చూడు వందలాది మంది పోలీసులు ఎందుకు ఉంటున్నారు, నన్ను ఎందుకు పగడ్బందీగా నా ఇంట్లోనే నన్ను కూర్చోబెడుతున్నారు, నన్ను బయటికి ఎందుకు వెళ్ళట్లేదు, అంతే ఆ స్వేచ్ఛ నాకు లేదా, నేను ఇండియా లోపల ఒక మహిళను, నాకు తిరిగే స్వేచ్ఛ లేదా, నేను ఏ ఆఫీస్కి వెళ్ళడానికైనా అర్హత లేదా, నన్ను ఎవరు పంపించాలి, నేను ఎవరిని అడగాలి అంటూ కూడా తను హుకుం జారీ చేసింది. ఇదే నేపథ్యంలోనే ఒక్క షర్మిల గారే ముందు నడుచుకుంటూ వస్తున్న నేపథ్యంలో కొంతమంది మహిళా పోలీసులు ఆమెను ఆపే ప్రయత్నం చేశారు. అది వినకుండా ముందుకు నెట్ గంటేసి వస్తున్న నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఏదైతే కొంతమంది పోలీసులు, అంటే పురుష పోలీసులు అక్కడ ఆపడం జరిగిన తర్వాత అతన్ని ఒక్కసారిగా నెట్టివేసి కొట్టడం జరిగింది అనేది చెప్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ఆమె పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆమెను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి తరలించారు. ఇదే నేపథ్యంలో ఏదైతే చూస్తే నేను ధర్నాకు పోవట్లేదు, లేదంటే ఏదైనా ఆఫీస్ ముట్టడికి పోవట్లేదు, నేను ఎవరికి హుకుం జరీం చేయలేదు, నేను కావాలనే సిట్ అధికారుల దగ్గరికి నా మెమరాండం ఇవ్వడానికి వెళ్తున్నాను, అయినా కానీ నేను ఏమైనా క్రిమినల్నా లేకుంటే నేను హత్యారాలనా, నాకు ఎందుకని మీరు నన్ను పగడ్బందీగా నా ఇంట్లో నన్ను దాస్తున్నారు, నా ఇంట్లోనే ఎందుకు ఉంచుతున్నారు, నన్ను హౌస్ అరెస్ట్ ఎందుకు చేస్తున్నారు అంటూ కూడా వాదనలు వినిపించారు. కానీ వారు ఎవరిని పట్టించుకొని పోలీసులు, ఎందుకంటే మీరు బయటికి వెళ్తే అక్కడ ఆ లాండర్ అంటే లాండర్కు ఇబ్బంది కలుగుతుంది, చాలామంది గుమ్మిగూడతారు, ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఇలాంటి విషయాలలో గతంలో కూడా చూసాం. ఏదైతే సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్తానని చెప్పేసి వెళ్ళడం, అక్కడ లాండ్ ఆర్డర్ ఇష్యూ కూడా జరిగింది. ఇదే నేపథ్యంలో పోలీసులు మేము ఈ లాండ్ ఆర్డర్ ఇష్యూలోనే ఆపాము తప్ప వేరే పరిస్థితి లేదు, కానీ నేరుగా వెళ్ళాలంటే వాళ్ళు నేరుగా కాకుండా ఎప్పుడైనా మీరు పర్మిషన్ తీసుకుని వెళ్ళొచ్చు అని కూడా చెప్పారు. కానీ మొత్తం మీద వైఎస్ఆర్సీపీ సంబంధించిన అధ్యక్షురాలు షర్మిల ఎవరి మాట లెక్క చేయకుండా వివాదాస్పదంగా మాట్లాడడం, అదే విధంగా ఒక డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ కొట్టడం, ఇలాంటి వ్యవహారం లోపల షర్మిలను అరెస్టు చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ నేపథ్యంలోనే ఎంత రసబద్ధంగా మారినా కానీ ఇక్కడ పోలీసులు లాండ్ ఆర్డర్ లోపల ఉన్నటువంటి విషయాలే కానీ వేరే విషయాలు అయితే కావు. మేము ఎవరిని ఆపడానికో చేయడానికో లేదు, దేనికైనా ఒక విధి నిర్వహణలో ఉంటాయి, ఆ విధి విధానాలను కూడా గమనించాలి మీరు అంటూ కూడా పోలీసు చెప్పినప్పటికీ వినలేని షర్మిల ముందుకు సాగడం జరిగింది. అదే నేపథ్యంలో గొడవతో పాటు ఆమె చేసుకోవడం జరిగిందని చెప్తున్నారు. అక్కడే ఉన్న పోలీసులు కూడా ప్రత్యక్షంగా వీడియో రూపంలో కూడా తీసినట్టుగా మనకు తెలుస్తుంది. రాజమౌళి, అయితే ఒక మహిళా పోలీస్ అని కూడా చూడకుండా షర్మిల చేసుకోవడం ఎక్కడి వరకు దారి తీస్తుంది? ఈమెపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? దీపిక, భారత రాజ్యాంగంలో ఒక మహిళకు స్వేచ్ఛ అనేది ఉంది, కానీ స్వేచ్ఛ ఎంతవరకు ఉండాలి, దేనికి ఉండాలి అనేది మాత్రం అక్కడ వాళ్ళకి అగపడుతూ ఉంది. అయితే మొత్తం మీద తాను ఏదైతే లాండర్, అంటే తాను ఒక పార్టీ అధ్యక్షురాలుగా ఉంది, ఒక పార్టీ అధ్యక్షురాలకి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, కొన్ని విధి విధానాలు ఉంటాయి. అంటే ఒక్కసారిగా సిట్ అధికారుల దగ్గరికి వెళ్ళాలి అంటే నువ్వు ఆ పర్మిషన్ తీసుకున్నా, లేదంటే సంథింగ్ దానికి కావాల్సిన ప్రక్రియ కూడా ఉంటుంది, అది వెళ్ళాలి. కానీ నేను ముందు వెళ్తాను అంటూ సోషల్ మీడియాలో కావచ్చు, లేదంటే వ్యక్తుల ద్వారా కావచ్చు ఒక సమాచారాన్ని ఇచ్చి
ఇదంతా కావాలని చేస్తుందని పోలీసుల ఒక దిక్కు అంటున్నారు. కానీ ఎవరైతే లేడీస్ పోలీసు అంటే మొత్తం మీద అక్కడ స్త్రీ పోలీసులు ఆపడం జరిగింది, వారిని తోసేసుకొని వెళ్తున్న క్రమంలో పోలీసులు అడ్డు తిరిగారు తప్ప ఎవరు ఆమెను ముట్టుకోలేదు, ఎవరు ఆమెను పట్టుకోలేదు అని పోలీస్ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. కానీ పోలీసులు ముట్టుకోకపోయినా కానీ వారిని దొబ్బే ప్రయత్నం చేసే చేయి తాకడం చేత ఆమె తిరిగి కొడుతుంది, ఆ వ్యక్తిని పోలీస్ కానిస్టేబుల్ కొట్టింది అనేది మాత్రం పోలీసుల వాదన. ఇక్కడ రెండు వాదనలు చూసినప్పటికీ వారి దగ్గర ప్రత్యక్షంగా కొట్టే సాక్ష్యాలు ఉన్నాయి, మా దగ్గర వీడియో రూపంలో ఉంది, అందుకే అరెస్టు చేసాము, మన మీద చర్య తీసుకుంటాం ఖచ్చితంగా అంటూ బంజారాహిల్స్ పోలీసులు తరలించారు. ఏది ఏమైనప్పటికీ మొత్తం ఒక అధ్యక్షురాలి హోదాలో వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, కానీ ఒక ల్యాండ్ ఆర్డర్ క్రియేట్ చేసి ఇబ్బందులు గురి చేసే వాదనలు వినిపించరాదు అంటూ కూడా పోలీసులు చెప్తున్నప్పటికీ నాకు స్వేచ్ఛ ఉంది, నేను ఎవరి దగ్గరికైనా ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎవరిని అడిగి వెళ్ళాలి, నేను ఎవరి పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి, నేను లేడీస్ను నాకు స్వేచ్ఛ ఉంది, నేను ఒక పార్టీ అధ్యక్షురాలను, నేను వెళ్ళి మెమరాండం ఇవ్వాల్సిన అవసరం నాకు ఉంది కాబట్టి వెళ్తున్నాను, నన్ను ఆపడానికి మీరెవరు, దేనికి, నేను ఏమైనా క్రిమినల్ కాదు, లేకుంటే హత్య రాజకీయాలకు సంబంధించి చేయట్లేదు, నేను హంతకురాలిని కాదు, ఉగ్రవాదిని కాదు అంటూ కూడా తను విరుచుకుపడ్డారు. లేదు అంటే నేను ఎవరి పర్మిషన్ ఆయన తీసుకోవాలంటే ముందే చెప్పాలి కదా అంటూ కూడా తను అడిగింది. ఈ నేపథ్యంలో మొత్తం మీద అంటే ల్యాండ్ ఆర్డర్ విషయంలో కొంత ఇబ్బంది కలుగుతుందనే పోలీసులు దురుసుగా ప్రవర్తించారని చెప్తున్నారు. కానీ మొత్తం మీద మేము ఎలాంటి తప్పు చేయలేదు, వారే మమ్మల్ని ఉసిగొల్పారు, కాకుండా మీద కొట్టడానికి వచ్చారు, షర్మిల చేసుకున్నదని మాత్రం స్పష్టంగా పోలీసులు చెప్తాను. ఏది ఏమైనప్పటికీ మాత్రం షర్మిల ఇప్పుడు ఇది మూడోసారిగా చెప్పచ్చు, ఎందుకంటే అటు ఏదైతే వరంగల్ ఉమ్మడి జిల్లా నర్సంపేటలో ఈ సంఘటనలు జరిగాయి, అదే వ్యవహారంలో హైదరాబాద్లో నడిబొడ్డున సీఎం క్యాంపస్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక రకంగా జరిగింది. ఏదేమైనా ఒక మీడియా రూపంలో క్రియేటివ్ పొందడానికే ఇలా చేస్తున్నారని మరికొందరు వాదనలు వినిపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ మాత్రం ఒక వ్యక్తికి అంటే చట్టరీత్యా కావచ్చు, లేదంటే ఈ రాజ్యాంగం లోపల కావచ్చు, ఎవరికైనా స్వేచ్ఛ ఉంది, ఆ స్వేచ్ఛకు భంగం కలగకుండా ఎవరి దారిన వాళ్ళు పనిచేసుకోవాలని మాత్రం పెద్దలు కూడా సూచిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. రైట్ రాజమౌళి, థ్యాంక్